జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటేర మండల కేంద్రంలో మీనాక్షి కాటన్ ఇండస్ట్రీస్ లో ప్రమాదవశాత్తు మంటలంటుకొని పత్తి దగ్ధమైంది. కాటన్ ఇండస్ట్రీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది గమనించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారుగా 2000 క్వింటాల వరకు పత్తి దగ్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. కానీ అది ఏం ఆగవాళ్ళే ఒక బాగుండే 2000 క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటర్ ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాలపల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మా కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాలపల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు.